అదే రకంగా సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ డాక్టర్. అదేవిధంగా మనకి న్యూయార్క్ లైఫ్ నుంచి సిద్ధార్థ్ గుబ్బా గారు. నెక్స్ట్ ఫ్లెక్సెరా గ్లోబల్ ఇంక్. నెక్స్ట్ ఏస్ పెయిన్ మేనేజ్మెంట్. అదే రకంగా బావర్చి బిర్యానీ రెస్టారెంట్. అదే రకంగా మయూరి రెస్టారెంట్. నెక్స్ట్ కుమాన్ కేటీ, 7 Lakes అండ్ ఆల్సో పినోక్ సెంటర్స్. నెక్స్ట్ క్యారెట్ 22 జ్యువెలర్స్. అదే రకంగా మనకి కేవీ డైమండ్స్, కీర్తి జ్యువెలర్స్. నెక్స్ట్ హ్యూస్టన్ శరవణ భవన్ వారు. అదే రకంగా మనకి బ్రాంజ్ స్పాన్సర్స్ వచ్చి అభిరుచి ఇండియన్ క్యూజిన్, అక్షయ క్యాటర్స్ అండ్ బ్యాంక్వెట్, పరివార్ గ్రోసరీ స్టోర్, విశాల గ్రోసరీ స్టోర్, హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్, శంకర ఐ ఫౌండేషన్ వారు. అదే రకంగా ధాన్య సోనా మసూరి రైస్ వారు. అదే రకంగా మనకి ఎన్నో ఏళ్లుగా ఎన్నో రకాలుగా మనకి సహాయం చేసే కో స్పాన్సర్స్ శ్రీ మీనాక్షి దేవాలయం వారు మరియు నాటా వారు. సో అందరికీ ఒక్కసారి చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా మన తెలుగు అమ్మాయి ఎంతో గొప్ప ఘనత సాధించిందండి. 4000 మైళ్ళు బైకింగ్ చేసి క్యాన్సర్ అవేర్నెస్ గురించి 4000 మైళ్ళు బైకింగ్ చేసి ప్రపంచానికి చాటి చెప్పింది. మనం ఏం చేయగలం, మన వంతు మన సహాయం ఏం చేయగలం క్యాన్సర్ అనే మహమ్మారికి అనే విషయంపై ముక్తి అనే అమ్మాయి మన మధ్యనే ఉంది. ఈరోజు మన కోసం వచ్చింది. ఈరోజు ఎక్కడున్నావమ్మా ముక్తి? ఓకే, హియర్ ముక్తి, గివ్ హెర్ ఎ బిగ్ అప్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి స్ఫూర్తితో మన యంగ్స్టర్స్ అందరూ కూడా, మన తెలుగు పిల్లలు అంటే ఒక తెలుగు పిల్లలనే కాదు కానీ మన జాతి కాబట్టి తెలుగు పిల్లలందరూ కూడా ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఏదో ఒకటి మన వంతు సాయం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Happy Ugadi, first of all. Sorry, my Telugu is very broken, so I'm going to speak in English, so bear with me. Thank you so much for having me here today. Like they mentioned, my name is Mukti Dasraju. I graduated from the University of Texas at Austin a year ago. Last summer, I completed a 70-day, 4,500 bike ride from Austin, Texas to Anchorage, Alaska to raise money for cancer research. Texas 4000 was founded in 2004 on 3 pillars: hope, knowledge, and charity. Since then, we have raised $5 million for cancer research. Thanks. It's truly an honor to be recognized here today by the Indian community. I wanted to join Texas 4000 not only to raise money, but to put Indian women on the map. We come from a background where women are oppressed and the color of my skin is looked down upon. So I wanted to set an example for our community that I'm just as capable as anyone else or even more. My physical attributes have not ever stopped me from doing great things in life, so I want to reach out to the women out here to do that as well. Every morning during the ride, our team would huddle up into a circle and share why we ride. A lot of my teammates have lost family members to cancer, so today I would like to share why I ride to conclude. I ride for hope that our society will learn from the past. I ride for knowledge and education to be easily accessible to everyone, and I ride for charity to be a fundamental part of our daily lives. Thank you. Thank you so much. Thank you so much, Mukti, coming all the way here, Houston. Thank you so much. Thanks for coming. మీరు ఓపిక్గా మిగతా ప్రోగ్రామ్ అంతా కూడా చూడాలండి. మనకి ఇంకా చాలా 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 నెంబర్స్ ఉన్నాయి, మంచి నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇతరత్ర ఆహార్యం అంతా కూడా కూడినటువంటి నాటకాలు మన తెలుగువారి సంస్కృతిలో విడదీయలేనటువంటి భాగం. ఇప్పుడు మన తరం దాదాపుగా ఈ నాటికలు చాలా వరకు అంతరించిపోయినాయి, మీకు అందరికీ తెలిసిందే.
చాలా వరకు ఈ నాటికలు అనేవి మనకి ఎక్కడా కూడా కనపడతలేదు. అటువంటి అంతరించిపోతున్నటువంటి ఒక కళ ఈ నాటకం. దాన్ని తర్వాతి తరానికి కూడా పరిచయం చేయడానికి మన సిలికానాంధ్ర మనబడిలో చదువుతున్నటువంటి కేటీ మనబడిలో చదువుతున్నటువంటి పిల్లలు ఇప్పుడు తెనాలి రామకృష్ణ లాంటి ఒక నాటకం వేయబోతున్నారు. ఇది 3 మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకటేసారి వేదిక పైన 3 సీన్లు జరగబోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. మీరందరూ దాన్ని చూసి పిల్లల్ని కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. మొదలు. తెనాలి రామకృష్ణ ఒక గొప్ప వికెట్ కవి. ఆయన తన తెలివితేటలతో అందరినీ కడుపుబ్బా నవ్వించేవారు. ఆయన శ్రీకృష్ణ దేవరాయలి ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరిగా ఉండేవారు. ఆయన ఆ స్థానానికి ఎలా చేరుకున్నారో ఇప్పుడు మన కేటీ మనబడి పిల్లలు ప్రదర్శిస్తారు. పారిజాత చరణ చక్రవర్తి రాజగణేంద్ర బహుపరాక్. సామంత రాజులకు, విజయనగర పౌరులకు, మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందిన కవి పుంగువులకు ఈ సభకు మా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక భువన విజయ సభ్యులారా, సభను ఆరంభించండి. జయము జయము మహారాజా. ఒక ఇంద్రజాలకుడు తన విద్యము ప్రదర్శించటానికి మీ అనుమతి కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళని ప్రవేశపెట్టండి. ప్రణామములు మహారాజా. ఏ రాజ్యంలోని నన్ను ఎదిరించగల మగధీరుడే లేరు. మీ రాజ్యంలో ఎవరైనా నన్ను ఓడించగలరా? ఇక్కడ ఎవరైనా ఇతడిని ఓడించగలరా? మహారాజా, నేను ఓడించగలను. బహుబాగు, మొదలు పెట్టండి. అయ్యా, నేను నా 2 కళ్ళు మూసుకొని ఒక పని చేస్తాను. నేను చేసిన పని నీవు నీ 2 కళ్ళు తెచ్చుకొని చేయవలను. సమస్యే లేదు. నేను ఏ పనైనా సునాయాసంగా చేయగలను. అరే, నేను కళ్ళు తెచ్చి కంట్లో ఎలా పోసుకోగలను? చేయలేను కదా. ఇప్పుడు నీ 2 కళ్ళు తెచ్చుకొని ఈ పని చేయవలను. క్షమించండి మహారాజా, నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. అద్భుతం తెనాలి రామకృష్ణ, మీ తెలివితేటలు మహా అద్భుతం. ఇక నుంచి మీరు మా అష్టదిగ్గజాలలో ఒకరివి. కృతజ్ఞతలు మహారాజా. ఆనాటి నుంచి తెనాలి రామకృష్ణ రాయల సభలో ఒకరుగా అయ్యారు. మహారాజా, జయము జయము. నరసరాజు గారు మన ఆస్థానానికి వేయించేశారు. హతవిధి. నేటితో నిత్య శోభితమైన మన విజయనగర సాహితీ వైభవానికి తెరబరనున్నది కాబోలు. ఇది మన అష్టదిగ్గజములకే క్లిష్ట పరిస్థితి. ఆ నరసరాజు ఎంత పంది తోత్తుములనైనా ఓడించగల దిట్ట. జై బాబా మహారాజా. నన్ను శాస్త్ర కంటి కవి నరసరాజు అంటారు. నేను ఎటువంటి పద్యానైనా ఆపుకుండా రాస్తాను. కవిత్వంలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి నాకు జయపత్రికను ప్రసాదించండి. మహారాజా, మీరు అనుమతిస్తే నేను నరసరాజు సవాలుని స్వీకరించదలిచాను. అలాగే, మొదలు పెట్టండి. అయ్యా, మీరు ఈ పద్యం రాయగలరా? రాగలను. బాబా
మళ్ళీ సెలవు ఇవ్వమన్నారా? ట్రూట బాబా తలపై పూట జాబిల్లి వల్వ బూదట చేదే బూట చూడగ హులులు కవ్వట నరయంగ నట్టి హరునకు జే జే. పద్యమే రాయలేకపోయారు, తప్పులు పడతారా? చాలించండి రామకృష్ణ, చాలించండి. జయమైన అపజయమైన మీరు మా ఆస్థానానికి వేయించేసిన అతిథులు. ఇదిగో ఈ కానుకని స్వీకరించండి. ధన్యవాదాలు మహారాజా. ఆహా, ఏది మన తెలుగు భాష మాధుర్యము. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏన తెలుగు వల్ల ఉండ తెలుగకొండ ఎల్ల నృపుల గొలువ ఎరుగదే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనెక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనెక్కడ పాటిక్కడ పలుకక్క మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నెగ్గులు ఈ మొగ్గలు నీ బొగ్గలుగా పువ్వులు తేలి ఉర్రూతలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. Except Shiva, Sati attended the yagam even though she is not invited. She was insulted by her father in front of others. She was hurt by the insult and she burnt herself in the yaga fire. When Shiva came to know about this, with intense anger, he plucked a lock of his hair and he thrashed it on the ground. From that, Lord Virabhadra and Rudra Kali were born. Virabhadra has tall body, dark complexion, 3 burning eyes, fiery hair, wore a garland of skulls and carried terrible weapons to provide him the power. Bhadra Kali arrived as an incarnation of Devi. Virabhadra destroyed the yaga and returned to Kailash. Narayana, Narayana.
संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्यदेव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना सुहस्त नमः ओम शिवोहम रुद्रनामं भजेहम ओम शिवोहम रुद्रनामं भजेहम त्रिकाल नेत्र त्रिनेत्र शूल त्रिशूलगात्रम् सत्य प्रभाव दिव्य प्रकाश मंत्र स्वरूप मात्रम् निष्प्रपंचादि निष्कलंकोऽहं निज पूर्ण बोधहम् प्रत्यगात्माहं नित्य ब्रह्मोऽहं स्वप्रकाशोऽहम् सच्चित् प्रमाणम् ओम मूल प्रमेयम् ओम अयं ब्रह्मास्मि ओम अहं ब्रह्मास्मि ओम संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा